హాయ్ అండి, వెల్కమ్ టు వల్లి టైలరింగ్ వరల్డ్. ఈరోజు మనం యూనిఫామ్ టాప్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఆల్రెడీ కటింగ్ వీడియో నేను అప్లోడ్ చేశానండి మన ఛానల్లో. చూడకపోతే ఒకసారి చూడండి. కటింగ్ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇది ఫ్రంట్ పార్ట్. దీన్ని ఇలా రివర్స్ చేసుకోవాలి, అంటే వెనక భాగానికి తిప్పుకోవాలండి. వెనక భాగాన్ని తిప్పుకొని నెక్ మధ్యలో ఇలా మార్కింగ్ పెట్టుకొని కట్స్ పెట్టుకోవాలి. మనకి మిడిల్ భాగం తెలియడం కోసం ఓపెన్ చేయండి. ఇక్కడ మనం స్లిట్ అనేది కుడతాము. ప్యాంట్లో క్లాత్ తీసి ఇక్కడ జాయిన్ చేయాలండి. హైట్ వచ్చేసి అంతవరకు అనేది మార్కింగ్ చేస్తున్నాను. 8 ఇంచెస్ స్ట్రైట్గా 8 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ స్టిచ్చింగ్ అనేది బ్యాక్ సైడ్నే చేసుకోవాలండి. చూసారా, ఇది ప్యాంట్ క్లాత్లో ఇంత పీస్ కట్ చేశాను. 3.5 ఇంచులు వెడల్పు, పొడవు వచ్చేసి 10.5 ఇంచులు తీసానండి. ఈ క్లాత్ని 10.5 ఇంచులు అయితే ఇక్కడికి 8 ఇంచెస్ వరకునే మనం కుట్టాలి. మనం బాడీ పార్ట్లో మార్కింగ్ చేసాం కదా, 8 ఇంచెస్, అదే 8 ఇంచెస్ వరకు స్టిచ్ చేయాలి. ఇలా మిడిల్లో లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇదిగో ఇక్కడ 8 ఇంచెస్ పెట్టాం కదా, 8 ఇంచెస్ కరెక్ట్గా ఇక్కడ 8 ఇంచెస్ వచ్చేలాగా ఇలా సెట్ చేసుకొని ఇలా కుట్టుకోవాలి. మామూలుగా అయితే ఈ లైన్ వైపుకి అటువైపు ఇటువైపు కుట్టుకోవచ్చండి. కొత్త వారికి అర్థం అవడం కోసం నేను ఇలా ఫస్ట్ ఈ లైన్ మీదే కుట్టు వేసి చూపిస్తున్నాను. ఫస్ట్ టైం కుట్టేవారు ఇలానే కుట్టి ట్రై చేయండి. ఇదిగోండి, ఇక్కడ వరకు 8 ఇంచెస్ వరకు కుట్టి ఆపేసేయండి. నేను ఇలా పాదాన్ని తీసి దారం కట్ చేసాను. ఇప్పుడు కదలకుండా ఉంటుందండి, అందుకోసమే ఈ కుట్టు. ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఈ లైన్కి అటువైపు ఇటువైపు కుట్టుకుంటూ రావాలి. పక్కన కుట్టు వేసుకుంటూ రండి. చూడండి, ఆ లైన్ పక్కనే వేయండి, లైన్ మీదకి రావద్దు. ఇటువైపు అటువైపు కూడా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఇక్కడ వరకు కుట్టి సూది దించి పాదాన్ని ఇటు తిప్పండి. ఇలా ఒక 3 కుట్లు అనేది ఇలా వేసుకొని మరలా సూది దించుకొని పాదాన్ని ఇటు తిప్పి ఈ కుట్టికి ఇటువైపు ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఉన్న కుట్టుని ఇలా కట్ చేసుకుంటూ రండి. ఇక్కడ వరకు కట్ చేసి ఆపేసేయండి. ఇప్పుడు టర్న్ చేసుకోవాలి. ఫ్రంట్ వైపునకు మనం బ్యాక్ వైపునకు అతికాం కదా, అంటే వెనక భాగానికి అతికాము, ముందు భాగానికి తీసుకురావాలి. ఇదిగోండి, లోపల వైపుకి అతికి పై వైపునకు ఇలా తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ సరిగా చూడండి, ఇక్కడ కరెక్ట్గా రాలేదనుకోండి, ఏమైనా ముడతలు వస్తుంటే ఈ కార్నర్లో కొంచెం కట్స్ అనేది పెట్టుకోండి. కుట్టు అనేది కట్ అవ్వకూడదు. అక్కడ కట్స్ అనేది పెట్టుకొని టర్న్ చేయాలి. ఇలా టర్న్ చేసుకొని చూడండి, క్లాత్ని కొంచెం ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసి ఆ ఫోల్డింగ్ని ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు మీద పెట్టి కుట్టాలి. కొంచెంగా ఫోల్డ్ చేసి అక్కడ ఖర్చు మీద పెట్టి ఇలా కవర్ చేసి కుట్టు వేసుకుంటూ రావాలి. మీకు అర్థమైంది కదా. మనం ఉక్సులు పట్టీకి వేసినట్టు టోటల్గా మొత్తం తిప్పేయకూడదండి. కొంచెంగా మడత వేసి దాన్ని ఖర్చు మీద ఇలా కవర్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ వరకు వచ్చాక ఏదైతే 8 ఇంచెస్ వరకు కుట్టి ఆపాసామో అక్కడ వరకు వచ్చాక మరలా కుట్టు అనేది ఆపి పక్కకు తీసేయండి. ఇప్పుడు ఇదే విధంగా ఇటువైపు కూడా సేమ్ అలానే సన్నగా చిన్న గోరు మడత అనేది వేసుకుని పక్కనే ఉన్న ఖర్చు ఉంది కదా, ఖర్చు మీదకి ఇలా ఫోల్డ్ చేయండి. ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేయాలి. కుట్టు అనేది ఫినిషింగ్ వచ్చే విధంగా చివర్లో వేయండి.
ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి. సేమ్ అంతేనండి. 8 ఇంచెస్ ఎక్కడి వరకు పెట్టామో మనకి తెలుస్తుంది కదా. క్లాత్ జాయిన్ చేసిన ప్లేస్ వరకు కుట్టి మరలా పాదాన్ని తీసి దారం అనేది తీసేసుకోవాలి. ఈ విధంగా దారాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టాలండి. ఇవి మీకు ఎలా పెట్టినా పర్లేదు. ఈ దాని మీద ఇలా, దీని మీద ఇటు పెట్టినా పర్లేదు, ఆ పార్ట్ తీసుకొచ్చి ఈ పార్ట్ మీద పెట్టినా పర్లేదు. ఎలా పెట్టినా మీకు హ్యాండ్ ఎటు వీలుగా ఉంటే అటు పెట్టుకోండి. మీరు ఎలా పెడితే అలా చివరి వరకు ఇలా కలిపి తీసుకురావాలి. ఒకే ఫోల్డింగ్ మీద, అంటే 2 ఫోల్డింగ్లు కనబడకుండా ఏకంగా చివరికి ఒక ఫోల్డింగే వచ్చేటట్టు తీసుకోవాలి. అడుగు భాగానున్న క్లాత్ని ఇలా కట్ చేసేయండి. అంటే ఇన్ని లేయర్స్ ఉంటే మనకి దలసరి అయిపోయి కింద భాగంలో ఉన్న క్లాత్ బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇలా 2 లేయర్లు, ఒక లేయరు కింద లేయర్ని కట్ చేసుకుని సన్నగా ఫోల్డ్ చేసుకోండి. లోపల భాగం బయటికి రాకుండా నీట్గా కవర్ చేసుకుంటూ ఫోల్డింగ్ చేసుకుని, ఇదిగోండి ఇక్కడి నుంచి మనం 8 ఇంచెస్ వరకు కుట్టాం కదా ఇంతకుముందు, అక్కడి నుంచి పాదం పెట్టుకుని కిందికి ఇలా కుట్టుకుంటూ రండి. కుట్టు అనేది చివరిలో ఫినిషింగ్ వచ్చేలా వేయండి. లోపలి భాగం ఫోల్డింగ్ ఎక్కడ బయటికి రాకుండా కొంచెం టైం పట్టినా కూడా స్లిట్ చివర నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా కరెక్ట్గా కుట్టు అనేది వేసుకోండి. ఇలా వేసుకొని ఇక్కడ రఫ్ చేసుకోండి. అంతేనండి. ఫ్రంట్ పార్ట్లో నెక్ దగ్గర నుంచి కింద వైపునకి స్లిట్ అనేది నీట్గా కుట్టేసుకోవచ్చు. ఇలా చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి. ఇప్పుడు నెక్ దగ్గర ఎక్స్ట్రాగా ఏమైనా ఉంటే కనుక సమానంగా కట్ చేసుకోండి. ఇక్కడ ఇలా ఏమైనా ఎక్స్ట్రా వస్తే కట్ చేసుకుని సమానంగా పెట్టుకోవాలి. ఇక ఫ్రంట్ పార్ట్లో కుట్టేది ఏం లేదండి. బ్యాక్ పార్ట్ తీసుకుని ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి. ఆ తర్వాత కాలర్. మీకు ప్రతిదీ స్టెప్ బై స్టెప్ వివరంగా అర్థమయ్యేలా చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఇదిగోండి, ఇది బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ యొక్క షోల్డరు, ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డరు జాయిన్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా చూసారు కదా. ఇలా ఒక 2 కుట్లు అనేది వేసుకోండి. షోల్డర్ జాయింట్ అనేది పూర్తవుతుంది. మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అనేది ప్రెస్ చేయండి. ఇలా బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుందండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలా ఎన్నో టైలరింగ్ వీడియోస్, యూజ్ఫుల్ వీడియోస్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీకు నచ్చితే మాత్రం, అర్థమైతే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. ఈ విధంగా 2 షోల్డర్లు కూడా జాయింట్ అనేది చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ తర్వాత మనం నెక్ ఎంత ఉన్నదో డబల్ ఫోల్డ్ మీద కొలుచుకొని కాలర్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ ఫ్రంట్ జాయిన్ చేస్తామండి. ఇప్పుడు మనం ఎంత కాలర్ కటింగ్ అనేది చేసుకోవాలనేది చూద్దాం. ఇలా ఫ్రంట్ పార్ట్ నుంచి ఇదిగోండి డబల్ని ఇలా పట్టుకొని ఇలా పట్టుకోవాలి సమానంగా. చూసారు కదా. ఇలా సమానంగా పట్టుకొని టేప్ తీసుకొని టైట్గా పట్టుకొని సాగదీకండి. ఎలా ఉంది అలా టేపుని టైట్గా పట్టుకుంటూ కొలవాలి. లూజ్ రాకుండా కొంచెం కొంచెంగా దగ్గరగా కొలవండి. పావు తక్కువ 10 వచ్చిందండి నాకు. నేను రెండోసారి కూడా కొలుస్తున్నాను. మీరు కూడా ఒక 2 సార్లు కొలవండి. ఎందుకంటే ఒకసారి చిన్నగా పొరపాటు అయినా రెండోసారి మనకు తెలుస్తుంది. 2 సార్లు ఒకే కొలత వచ్చిందంటే మనం కరెక్ట్గా కొలిచినట్టే. 2 సార్లు కూడా నాకు పావు తక్కువ 10, అంటే ఒక పావు ఇంచు తక్కువ వచ్చిందండి 10కి. నేను ఇప్పుడు ఇలా బక్రం క్లాత్ని తీసుకున్నాను. ఇది ఇలా ఉందండి. ఫోల్డింగ్ ఇటువైపు ఉంది. ఇది వచ్చేసి ఒక 7 ఇంచులకి, ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక 7 ఇంచులకి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ వెడల్పు వచ్చేసి 4 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుంటున్నానండి. ఇటు 7 ఇంచులు, ఇటు 4 ఇంచులు. ఎవరైనా సరే కాలర్కి ఈ విధంగా మార్క్ చేసుకోండి, ఎవరైనా సరే. ఇప్పుడు ఈ కార్నర్ ఉంది కదా, బాక్స్ షేప్ ఇచ్చే కార్నర్లో 1.5కి మార్క్ చేసుకోవాలి.
ఈ 7 ఇంచులు ఈ 4 ఇంచులు మధ్యలో కార్నర్లో 1.5 ఎవరికైనా సరిపోతుందండి. ఇలా మార్క్ చేసేసేయండి. ఇప్పుడు ఈ రౌండింగ్కి ఇటువైపు 1 ఇంచు 1 ఇంచు యాడ్ చేసుకుంటూ రండి. మీరు ఏ సైజు వాళ్ళకైనా ఇలా కాలర్ కోసం ఈ కొలతే పెట్టుకోండి. మన కాలర్ ఎంత కావాలన్నది ఇప్పుడు తెలుసుకుని మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఎవరైనా ఇంతవరకు మీరు చేసుకోండి. ఇప్పుడు మీ కాలర్ కోసం ఎలా చూసుకోవాలో చూపిస్తాను. ఈ బయట లైన్ ఉంది కదా, బయట లైన్ దగ్గర నుంచి ఇలా కొలవాలి. నాకు పావు తక్కువ 10 వచ్చిందండి. ఆ పావు తక్కువ 10కు ఒక మార్కింగ్ చేశాను. చూసారు కదా, అక్కడికి వచ్చింది. ఇంకా మళ్ళీ కొలిచి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఇలా అలాగే మీకు ఎంత వస్తే అంత ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే బయట వైపు లైన్ ఉంది కదా, లైన్ దగ్గర నుంచి కొలుచుకోవాలి. మీకు 9.5 రావచ్చు, 10 రావచ్చు, 10.5 రావచ్చు. ఎంత వచ్చినా సరే మీరు అక్కడికి మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుని, ఇది బకరం క్లాత్ అండి, బయట దొరుకుద్ది. ఈ బకరం క్లాత్ ఇలా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ప్యాంట్ క్లాత్లోంచి క్లాత్ కట్ చేయండి. క్లాత్ 2 లేయర్లు వచ్చి ఇలా తీసానండి. అంటే మనకి డబల్ కావాలి. మనకు ఫోల్డింగ్తో ఏం అవసరం లేదండి, 2 లేయర్లుగా క్లాత్ కావాలి కాబట్టి ఇలా 2 పొరలు ఉండేలాగా నేను కట్ చేసుకున్నాను. ఇదిగోండి, ఇక్కడి నుంచి బకరం కాడి నుంచి ఇలాగా ఒక కుట్టు అనేది వేసుకోండి. క్లాత్ మీదకి రాకూడదు, బకరం దగ్గర ఆగిపోవాలి. అలా కుట్టు అనేది వేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. క్లాత్ మీద పెట్టకండి, సూది బకరం మీదే పెట్టి స్టార్ట్ చేయండి. చివరి ఎడ్జ్లో కుట్టు అనేది వేసుకుంటూ రండి. పాదాన్ని తిప్పుతూ జాగ్రత్తగా ఇలా కుట్టుకోండి. మీకు ఇలా కుట్టడానికి కొత్త వారికి ఎవరికైనా సరే ఈ బకరం మీద ఇబ్బందిగా ఉంటే కనుక ముందే బకరాన్ని ఐరన్ చేసుకోండి, లేదా గమ్తో అతికించేసుకోండి. అంటే కదలకుండా ఉంటే మీకు కుట్టడం చాలా ఈజీ అవుతుంది. లేదు అలవాటే ఈజీగానే కుడతాం అనుకుంటే ఇదిగోండి, ఇలానే అరచేతులతో చక్కగా ఇలాగ మేనేజ్ చేసుకుంటూ బకరం క్లాత్ చివరి నుంచి కూడా ఇలా కుట్టు వేసుకోండి. ఆల్రెడీ బకరం క్లాత్కి ఒకవైపు మెరుస్తూ ఉంటుందండి, అది గమ్ అండి, డ్రై గమ్ము. దాని మీద ఐరన్ చేయడం వల్ల ఆ వేడికి గమ్ అనేది స్టక్ అవుతుంది క్లాత్కి. అలా కూడా చేసుకోవచ్చండి, ఐరన్ చేసుకున్నా సరే మీకు కదలకుండా ఉంటుంది. ఈ చివరికి వచ్చిన తర్వాత క్లాత్ మీదకి రాకూడదండి. ఇక్కడ కొంచెంగా క్లాత్ మీదకి వచ్చిందని తీసేసాను, క్లాత్ మీదకి రాకూడదు. ఇప్పుడు ఒక పావించు ఉంచి కట్ చేయండి. పావించు ఉంచడం దేనికంటే మనం కట్స్ పెట్టి రివర్స్ చేయాలి, అందుకు సరిపడా క్లాత్ అంటే ఒక పావించు. చూసారు కదా, అంత సరిపోతుంది కట్స్ పెట్టడానికి. ఇటువైపు అయితే 1/2 ఇంచ్ ఉంచండి, ఇది మనకి కావాలి ఖర్చు కోసం. ఈ 2 పొరలు 1/2 ఇంచ్ ఉండేలాగా కట్ చేసుకోండి. మనం జాయింట్ చేయాలి. ఒక పొర అయితే బకరం మీదకి ఫోల్డింగ్ చేసి కుట్టాలండి. చూపిస్తాను, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఇలా కట్స్ పెట్టుకోండి. ఇలా కట్స్ పెట్టుకుంటే రౌండ్ బాగా తిరుగుతుంది. ఇప్పుడు టర్న్ చేయండి. ఈ విధంగా టర్న్ చేయాలి. ఈ కార్నర్స్ షేప్ సరిగ్గా రావడం కోసం టర్నర్ స్కూల్ ఏదైనా ఉంటే మీ దగ్గర షార్ప్గా ఇలా యూజ్ చేసుకుని తీసుకురండి. ఇది షార్ప్గా రావాలండి, లేకపోతే మనకి లుక్ అనేది బాగోదు. ఇలా లోపల వైపున పెట్టి క్లియర్గా బయటికి సెట్ చేసుకోండి. ఈ విధంగా కార్నర్స్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు బకరం వైపు ఉన్న క్లాత్ ఉంది కదా, ఒక పొర, అది ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. మనం 1/2 ఇంచ్ ఖర్చు ఉంచాం కదా, అందులో ఒక వైపు పొరని ఇలాగా బకరం మీద పెట్టి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా నెమ్మదిగా కుట్టుకుంటూ క్లాత్ని ఆ చివరి నుంచి చివరి వరకు బకరం మీద పెట్టి ఫోల్డింగ్ అనేది చేసుకోండి. మనకు కొంచెం క్లాత్ మేము ఉంచామండి, అంటే ఒక 1/2 ఇంచ్ క్లాత్ అంతే. అదే ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఈ విధంగా కుట్టుకోవాలి.
ఇంకోవైపు క్లాత్ ఉంది కదా, దానికి కూడా హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఉంచాం కదా, అదైతే మనం డక్కకి జాయిన్ చేయడానికి ఖర్చు అవసరం కదా, అప్పుడు వాడతామండి. క్లియర్గా అర్థం చేసుకోండి మీరు వీడియోని చూసి. చూసారు కదా. ఇప్పుడు ఇంకో వైపు క్లాత్ ఉంది కదా, దాన్ని మనం కరెక్ట్గా సమానంగా బాగా సెట్ చేసుకుని కలర్ కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఇలా ఇది ఫోల్డింగ్ అయ్యి మెలిపడుతుంది కాబట్టి ఒకసారి ఇలా సెట్ చేసుకుని అప్పుడు సగానికి ఫోల్డ్ చేయండి. కాలర్ మొత్తాన్ని సగానికి ఫోల్డ్ చేసి మిడిల్లో కట్స్ అనేది పెట్టుకోండి. ఇలా మిడిల్లో కట్స్ అనేది పెట్టుకుంటే మనకి మిడిల్ పార్ట్ అనేది ఐడియా ఉంటుంది. ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకోండి. బాడీ పార్ట్ తీసుకుని బ్యాక్ సైడ్కి తిప్పాలి, మనం ఫ్రంట్ సైడ్ అతకూడదండి. ఇక్కడ మిడిల్లో కట్స్ పెట్టుకోండి బ్యాక్ పార్ట్కి. ఇదిగోండి ఇలా మనకు తెలియడం కోసం. ఇప్పుడు రివర్స్ చేయండి. కాలర్ ఎప్పుడు కూడా వెనక భాగం నుంచి అతుక్కుంటూ రావాలండి. చూసారా, ఇది ఇలా తిప్పాలి. వెనకాల తిరిగేసి అతుక్కుని తర్వాత పై వైపునకి తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్లో మిడిల్లో కట్ పెట్టాం కదా, ఆ కట్ దగ్గరికి కాలర్ని తీసుకురండి. కాలర్లో కూడా ఫోల్డింగ్ చేసి మిడిల్లో కట్ పెట్టాం కదా, ఆ కట్ కూడా ఇక్కడికి వచ్చేలాగా సెట్ చేసుకోండి. మిడిల్లోనే స్టార్ట్ చేయాలండి. జూమ్ చేసి చూపిస్తున్నాను మీకోసం. ఈ విధంగా మిడిల్లో పెట్టుకోండి. ఇప్పుడు పాదాన్ని పెట్టుకుని మనం ఇందాక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంచాం కదా, కరెక్ట్గా అదే హాఫ్ ఇంచ్ ఖర్చుతోటే చివరి వరకు కుట్టాలండి. ఖర్చు ఎక్కువ తక్కువ చేయకూడదు. మనం ఎంతైతే ఉంచామో అంతే పెట్టుకోవాలి. అలా ఎంతతోటే మొదలు పెట్టామో అంత ఖర్చుతోటే అటు ఇటు పాదాన్ని జరపకుండా క్లియర్గా కుట్టుకోవాలండి. అలా కుట్టుకోవడం వల్ల కాలర్ అనేది నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇలా ఈ ఫ్రంట్ పార్ట్ స్లిట్ జాయిన్ చేసాం కదా ఇందాక, ఆ స్లిట్ వరకు కూడా ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇక్కడ రఫ్ చేయండి, అంతే అయిపోయింది. పక్కన అదేవిధంగా మనం మిగతా భాగం అంటే బ్యాక్ పార్ట్లో సగం నుంచి మొదలు పెట్టాం కదా, మిగతా సగం కూడా కుట్టేసుకోవాలి. ఇలా మిగతా పార్ట్ని కూడా కుట్టుకోవాలి. మా వీడియోని చూసి 1-2 సార్లు చూసి మీరే మీ ఇంట్లో మీ పిల్లలకి చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చండి. మీ ఇంట్లో మిషన్ అనేది ఉంటే, ఆల్రెడీ మిషన్ కుట్టడం మీకు వచ్చి ఉంటే కనుక మన ఛానల్లో వీడియోస్ ఫాలో అవుతూ 1-2 సార్లు చూసారంటే చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చండి. యూనిఫామ్స్ అనేది బయట స్టిచ్ చేయించవలసిన అవసరమే లేదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. మీకు ఏమైనా కటింగ్ చెప్పాలన్నా కూడా కామెంట్ చేయండి. మీరు అడిగింది నేను త్వరలోనే అప్లోడ్ చేస్తానండి. మా వీడియో నచ్చితే అర్థమైతే మాత్రం ఖచ్చితంగా లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇప్పుడు ఇలా రివర్స్ చేయండి. పై వైపునకు వస్తుంది కాలర్ వచ్చేసి. ఇప్పుడు పై వైపున కుట్టు వేసుకుంటూ వచ్చేయడమేనండి. ఇదిగోండి ఇలా ఖర్చు ఉంది కదా, ఖర్చు మీదకి ఇలా పెట్టుకొని, ఇదిగోండి ఇలా ఖర్చు మీదకి పెట్టుకొని కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. ఇది చాలా ఈజీ అండి, చాలా తొందరగా అయిపోతుంది. బ్లౌజులు, ఫ్రాక్స్ వీటికన్నా యూనిఫామ్స్ చాలా తొందరగా అవుతుంది. తక్కువ టైంలో ఎక్కువ కుట్టొచ్చండి. ఇవి వచ్చేసి నాకు హాస్టల్ నుండి వచ్చాయి, గవర్నమెంట్ యూనిఫామ్స్ ఇవి ఎక్కువే ఉన్నాయండి. ఇవి నేను ఎక్కువే కుట్టేయచ్చండి రోజులో. మీకు చెప్పడం కోసం ఇలా నెమ్మదిగా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. మనకి దీనికి లైనింగ్ ఏమి ఉండదు కదా, కొంచెం కాలర్ కుట్టేటప్పుడే చిన్నగా కొంచెం టైం పడుతుంది తప్ప మిగతాదంతా చాలా స్పీడ్గా అయిపోతుందండి. చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఈ విధంగా ఖర్చును కవర్ చేస్తూ, అంటే ఖర్చు మీదకి ఈ ఫోల్డింగ్ అనేది ఇలా పెట్టుకుంటూ వచ్చేసేయడమే. నేను కుట్టే డ్రెస్ వచ్చేసి ఇది 12, 13, 14 ఇయర్స్ గర్ల్స్ కండి. చూసారు కదా. మీకు కటింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే కటింగ్ వీడియో అనేది నేను ఈ వీడియో కింద లింక్ అనేది ఇస్తాను. కటింగ్ వీడియో కూడా చూడండి.
చాలా నీట్గా వచ్చిందండి. చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు పైన కాలర్కి పైన ఇంకా ఫినిషింగ్ బాగా రావడం కోసం, అంటే ఐరన్ చేస్తే మంచిగా నిలబడడం కోసం పైన ఒక కుట్టు వేసుకుంటూ రండి. షార్ప్గా ఉంటుంది. పకరం పెట్టాం కదా, క్లాత్ పైన ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి. ఇంకా మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడం అండి. టాప్ కటింగ్, హ్యాండ్స్ కటింగ్ అంతా కూడా నేను ముందు వీడియోలో అప్లోడ్ చేశాను. లింక్ ఇస్తాను కింద, చెక్ చేసి చూడండి. 1-2 సార్లు చూడండి. చూసి మీరు కుట్టేసుకోవచ్చండి. కుట్టేటప్పుడు కూడా వీడియో చూస్తూ కుట్టుకుంటే ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అవుతాయి. ఇది హ్యాండ్ అండి. హ్యాండ్ని ఇలాగా నేను డబుల్ ఫోల్డ్ చేసుకుని చివరి భాగాన్ని కుట్టుకున్నాను. ఇప్పుడు మిడిల్లో కట్స్ పెట్టుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఏ హ్యాండ్ అయినా సరే షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్లో ఇలా కొంచెం లోత్ అనేది తీసుకొని ఇలా మిడిల్లో స్టార్ట్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి మిడిల్లో కట్స్ పెట్టుకొని నార్మల్గా జాకెట్లకి ఎలా అయితే మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటామో అదేవిధంగా హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా సెకండ్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి. హ్యాండ్ జాయింట్ అనేది పూర్తయింది. ఇదే విధంగా ఇంకొక వైపు కూడా హ్యాండ్ జాయింట్ అనేది చేసుకోవాలి. అంతేనండి. హ్యాండ్ జాయింట్ అయిపోయింది కదా. ఇంకోవైపు కూడా సేమ్ ఇదే విధంగా హ్యాండ్ జాయింట్ చేసేసుకోండి. ఇప్పుడు సైడ్ జాయింట్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. నేనైతే బాడీ మెజర్మెంట్ తీసుకున్నానండి, దాన్ని బట్టి చూపిస్తాను. హ్యాండ్ చివర లూజ్ అనేది ఎంత ఉన్నదో కొలుచుకోవాలండి. నాకైతే 10 ఇంచులు వచ్చింది చుట్టుకొలత, అంటే అందులో సగభాగం 5 ఇంచులు. అదేవిధంగా చంక లూజు, షోల్డర్ దగ్గర నుంచి చంక లూజు చుట్టుకొలత కొలిస్తే 14.5 వచ్చింది. అందులో సగం 7.5. చూసారు కదా, ఇలా మార్కింగ్ చేసుకోవడమే. మీరు ఆది డ్రెస్ ప్రకారం అయితే ఆది ప్రకారమే మార్కింగ్ చేసుకోండి. నేను బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను. ఇక్కడి నుంచి అంతా కూడా నేను 2 ఇంచెస్ ఖర్చు అనేది పెట్టుకున్నానండి కటింగ్ చేసేటప్పుడు. మీరు కటింగ్ వీడియోలో చూస్తే అర్థమవుతుంది. 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాను కాబట్టి ప్రత్యేకంగా నేనేం కొలవట్లేదు. ఇక్కడ 2 ఇంచెస్ దగ్గరికే మార్కింగ్ చేస్తున్నాను. ఇలా అంతేనండి. 2 ఇంచెస్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకొని మార్కింగ్ ప్రకారం కుట్టేసుకోవడమే. కటింగ్లోనే మనం షేప్ అనేది ఇచ్చేసామండి. అంటే నడుము లూజు వేరు, చెస్ట్ లూజ్ వేరు, హిప్ లూజ్ వేరు, అంతా పర్ఫెక్ట్గా కొలిచి కట్ చేసాం కాబట్టి షేప్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ కట్స్ ఎక్కడైతే పెట్టామో ఆ కట్స్ దగ్గర మాత్రం 1 ఇంచ్ ఖర్చు పెట్టుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజు, నడుము లూజు కూడా 2 ఇంచెస్ ఖర్చు పెట్టాను కదండి. ఇక్కడ హిప్ దగ్గర కట్స్ పెట్టుకునే చోట 1 ఇంచ్ పెట్టుకుని ఆ 2 ఇంచెస్ లైన్ని ఇలా కలిపేసుకోవాలి. ఇది అంతా కూడా కటింగ్లో వివరంగా చూపించానండి. ఇలా ప్రతిదీ లూజ్ తీసుకుని ఈ 3 పార్ట్స్ లూజు కరెక్ట్గా కుట్టుకున్నట్లయితే బాడీకి షేప్ ఎలా ఉందో అలా వచ్చేస్తుందండి డ్రెస్సు. ఇప్పుడు రివర్స్ చేసుకుని పక్కన ఇంకో కుట్టు వేసేసుకోండి. ఆ కట్స్ దగ్గర నుంచి వెనక్కి తిప్పేసి ఇంకో కుట్టు వేసుకోండి. రఫ్ చేసుకుని మరలా ఇంకొక కుట్టు. నేనైతే ఇక్కడ 3 కుట్లు అనేది వేసి సరిపెట్టేస్తున్నాను. తర్వాత నేను ఓవర్ లెక్ అనేది చేస్తానండి. ఇదిగోండి, ఇక్కడితో ఆపేసేయండి రఫ్ చేసి. అంతేనండి. సైడ్ జాయింట్ ఇక్కడ నేను ఓవర్ లెక్ చేసుకుంటాను. ఇదే విధంగా ఇటువైపు టర్న్ చేయండి. చూడండి, హ్యాండ్స్ సైడ్ జాయింట్ చేసేటప్పుడు నాకు 10 ఇంచెస్ వచ్చింది కదా. హ్యాండ్ చుట్టూ మనం టేప్తో కొలిస్తే 10 ఇంచెస్ వస్తుంది. అందులో సగభాగమే పెట్టాలి. ఇక్కడ చంక లూజు కొలిచానండి. చంక లూజు షోల్డర్ దగ్గర నుంచి ఇలా చంక వైపునకు రౌండింగ్గా టేప్ పెట్టి కొలవాలి. నాకు 14.5 ఇంచులు వచ్చింది. అందుకని చంక లూజు 7.5 అనేది పెట్టుకున్నాను, అందులో సగభాగం. ఇప్పుడు ఇక్కడి నుంచి చూడండి 2 ఇంచెస్ ఖర్చే పెట్టుకున్నాను సైడ్ అంతా కూడా.
ఆ 2 ఇంచెస్కి వచ్చే దగ్గరికి కుట్టి వేసుకుంటూ వచ్చేయడమేనండి. ఎక్కడ వరకు నడుము లూజు చెస్ట్ లూజు వరకు కూడా 2 ఇంచెస్కి వచ్చే ఉంటుంది నాకు. ఇక హిప్ లూజు కట్స్ దగ్గర లూజు మాత్రం 1 ఇంచ్ అనేది పెట్టుకుంటానండి. చూడండి, కట్స్ దగ్గర కటింగ్లో 1 ఇంచ్ లూజ్ తోటే కట్ చేసాం. సో కట్స్ దగ్గర మాత్రం 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ 1 ఇంచ్ ఇలా కలిపేసుకోవాలి. ఇక్కడ ఆపేసి రివర్స్ చేయాలండి. కిందకి కుట్టకూడదు, కట్స్ భాగానికి కిందకి రాకుండా రివర్స్ చేసి పైకి కుట్టేసుకోవాలి. వీడియో కొంచెం కట్ అయిందండి. నేను సెకండ్ స్టిచ్ కూడా వేసేస్తున్నాను. మళ్ళీ సేమ్ ఇక్కడికి వచ్చేసరికి ఆ కుట్లో కలిపేసేయాలండి, పక్కన రాకూడదు. మళ్ళీ తిప్పేసేయండి. ఇక్కడ ఇలా మనం 3 కుట్లు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు సైడ్ కట్స్ ఇవి కూడా చాలామంది కుడతారు కానీ ఫినిషింగ్ సరిగా రాదండి. చూపిస్తున్నాను చూడండి ఎలా కుట్టాలో. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని మనం ఎక్కడైతే కట్స్ దగ్గర కుట్టు ఆపామో అక్కడ వరకు కుట్టేసేయండి. ఇలా పట్టుకొని ఇలా తిప్పండి. చూసారు కదా, పాదాన్ని ఇలా తిప్పాలి. మళ్ళీ ఇలా అడ్డంగా తిప్పి మరలా కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా కుట్టుకున్నట్లయితే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. చాలా తొందరగా అయిపోతుందండి, చాలా ఈజీ యూనిఫామ్ అనేది. మీరు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. చాలా ఈజీగా అయిపోతుందండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. పక్కనే ఇంకొక లైన్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కుట్టుకొని మరలా పాదాన్ని ఇలా తిప్పుకొని సైడు ఇలా కుట్టు వచ్చేలా చేసుకోండి. ఒక సైడ్ అనేది అయిపోయిందండి. ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కట్స్ పెట్టుకోవాలి. చూసారు కదా, నీట్గా వచ్చేసింది. అక్కడ షేప్ కరెక్ట్గా రాకపోతే క్లాత్ ముడతలుగా ఫోల్డింగ్లు పడిపోతుందండి మనకి సైడ్ బాగాన. అది నీట్గా ఉండాలి. ఈ రకంగా కుడితే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఫస్ట్ టైం కుట్టినా కూడా సీనియారిటీగా ఉండేలాగా ఉండాలండి కుట్లు. నీట్గా ఎడ్జ్లో ఫినిషింగ్ బాగా వచ్చేలా కుట్టుకోవాలి. కుట్టు అటు ఇటు వెళ్ళిపోతూ ఖర్చు కొంచెం బాగానే ఎక్కువ ఖర్చు పెట్టడం, కొంచెం భాగంలో తక్కువ పెట్టడం లాంటివి చేయకండి. నాకు బాపిన్లో దారం అయిపోయింది, నేను మళ్ళీ పెట్టి మీకు కుట్టు అనేది చూపిస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో అడగండి, రిప్లై ఇస్తాను. మన ఛానల్లో ఆల్రెడీ డ్రెస్కి పాకెట్ ఎలా స్టిచ్ చేయాలో చాలా ఈజీగా కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా నేను నేర్పించానండి. వీడియో అప్లోడ్ చేశాను, మన ఛానల్లో ఉంది. యూనిఫామ్ కోట్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా వివరంగా ఉందండి. చాలామంది పిల్లలు చున్నీలు వేసుకోవడం రాదు కదా, అలాంటి వాళ్ళకి యూనిఫామ్ కోట్ కటింగ్ అనేది చాలా వివరంగా అప్లోడ్ చేశాను. అది కూడా చూసి నేర్చుకోండి. ఈ విధంగా కట్స్ రెండో భాగాన్ని కూడా ఈ విధంగా కుట్టేసుకోవాలి. కట్స్కి ఫోల్డింగ్ చేసి కుడుతున్నాం కదా, దీనికి అటువైపు ఇటువైపు కూడా కుట్టు అనేది వేసుకోవాలండి. మనం ఇంట్లోనే ఉంటూ మిషన్ ఉంటే చక్కగా మన పిల్లలకి మనమే యూనిఫామ్ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చండి. బోలెడంత టైం ఉంటుంది, మిషన్ ఉంటుంది. మనకి ఇలా అర్థమయ్యేలా వీడియో దొరికితే చాలా ఈజీగా కుట్టు అనేది వేసేసుకోవచ్చు. మీరు కూడా వీడియోని 1-2 సార్లు చూసి మీ ఇంట్లో పిల్లలకి మీరే యూనిఫామ్ కుట్టేసుకోండి. ఇప్పుడు చివరి భాగాన ఫోల్డింగ్ చేసి కుడితే అయిపోతుందండి. చూసారు కదా, ఇక్కడ నేను క్రాస్ వచ్చిందని చెప్పేసి కటింగ్ చేస్తున్నాను. ఇవి డ్రెస్సులు వచ్చేసి మొత్తం 8 డ్రెస్సులు అండి. నేను ఒకసారి కటింగ్ అనేది చేసేసాను. 4 ఒకరివి 4 ఒకరివి.
నేను నైట్ టైం కటింగ్ చేస్తానండి, చాలా స్పీడ్గా కట్ చేశాను. మనం ఎంత స్పీడ్గా కట్ చేసినా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. క్లియర్గా మనం నీట్గా కరెక్ట్గా కుట్టించేసేయాలి. ఈ విధంగా కింద ఫోల్డింగ్ అనేది కుట్టుకోవాలి. ఇంకా బ్యాక్ వైపు కూడా ఫోల్డింగ్ కుట్టేసుకోవాలి. చూడండి, ఇలా క్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకుంటున్నాను. ఇది స్టార్టింగ్లోనే కట్ చేసేసుకోవాలి. నేను చాలా డ్రెస్సులో వరుసగా కట్ చేశాను కదండి, కొంచెం అటు ఇటుగా ఉంటే నాకు లైన్ దగ్గర తెలిసిపోతుంది. ఇది డిజైన్ లైన్ వచ్చింది కదా యూనిఫామ్, మనకు కొంచెం తప్పిన డిజైన్ దగ్గర క్లియర్గా కనబడుతుంది కాబట్టి క్రాస్ ఏమైనా ఉంటే ఈజీగా కట్ చేసుకోవచ్చు. అంతేనండి, ఫైనల్గా డ్రెస్ అనేది రెడీ అయింది. చూసారుగా, చాలా ఈజీగా నీట్గా డ్రెస్ అనేది స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మన ఛానల్లో యూనిఫామ్ ప్యాంట్ కటింగు, కోట్ కటింగు, పాకెట్ కటింగు, స్టిచ్చింగు అన్నీ కూడా చాలా వివరంగా నేర్పిస్తున్నానండి. 1-2 సార్లు చూసి మీరు నీట్గా కుట్టుకోవచ్చు. ఛానల్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.